డాక్టర్ మరి మహేష్ రెడ్డి గారు ఉన్నారు. మహేష్ రెడ్డి గారు, నిజంగా తెలంగాణ రైతు కన్నీటి గోస నిజంగా ఎప్పటి నుండో మా చైర్మన్ గారు నిజంగా ప్రతి పండుగకి, ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తాను ఎప్పటి నుండో అంటే ఏదైనా ఇప్పటి వరకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, స్టేట్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, మొత్తం మీద నేషనల్ మీడియా ఇవన్నీ కూడా చూస్తే గనక ఎప్పుడెప్పుడు ఏది బ్రేకింగ్ న్యూస్ ఏది చూద్దాం అనే పొరవడిలోనే ఉంటాయి తప్ప రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. నిజంగా ఇప్పటి వరకైతే నేను చూసినప్పుడు ఒక 28 సంవత్సరాల జర్నలిజం లోపల ఇప్పటి వరకు చూస్తే కనుక రైతు కన్నీటి గోస, ఈ రైతు కన్నీటి గాథ నేపథ్యంలోనే ఈ గోసపడే రైతు ఎందుకని మనం తీసుకోకూడదు అనేది మా చైర్మన్ గారి సంకల్పంతో ఈ చర్చా వేదిక జరగడం జరిగింది. నిజంగా అంటే ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాలో ఈ చర్చా వేదిక నేపథ్యంలోనే మనం ఈ యొక్క చర్చా వేదిక ద్వారా కూడా ఒక శబ్దం చేయడం జరుగుతుంది. ఈ శబ్దానికి నిజంగా ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, అటు కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. మేము ఆ రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు చెప్పడం కూడా జరుగుతుంది. రైతుల కన్నీటి గాథ ఎలా ఉంది అనేది ఒక డైరీ రూపంలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం, అంటే ఒక రైతు కడుపున ప్రతి వ్యక్తులు, అంటే డాక్టర్ కావచ్చు, యాక్టర్లు కావచ్చు, లేకుంటే పారిశ్రామికవేత్తలు కావచ్చు, చాలా వరకు అందరూ ఉంటారు. కానీ ఆ రైతు కన్నీటి గాథను తుడవడానికి ఏ ఒక్క నాయకుడు ఇప్పటి వరకు ఉన్నామంటారు తప్ప లేరు. ఎందుకంటే రైతు రాజు అంటారు, కానీ తాను ఇంటికి మాత్రమే రాజు. ఆ రైతు ఎప్పుడు రాజు కాదు, తాను ఎప్పుడు ఒక పాలేరే అన్న భావనలో ఉదయం నుంచి రాత్రి వరకు పోతారు. కానీ అతను కరెంటు షాక్ తోటో, పాము కాటుతోటో, ఇలాంటి కష్టాలతోటో చాలా వరకు కూడా ఆత్మహత్యలు కావచ్చు, అప్పుల బాధతో కావచ్చు తాను జీవనం గడుపుతుంది జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతు నిజంగా రాజోయే సకాలం ముందుందంటారా? ఈ అవకాశం ఇచ్చినందుకు స్వతంత్ర టీవీ వాళ్ళకు స్పెషల్గా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అండ్ సామాజికవేత్తలందరికీ ధన్యవాదాలండి. మీరు అన్నట్టు సార్, మీ చైర్మన్ గారికి రైతుల గురించి ప్రత్యేక స్పృహ ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైము ఈ పారాక్వేట్ అనే గడ్డి మందు బ్యాన్ చేయాలని చెప్పేసి బాగా తిరిగిన టైంలో కూడా స్వతంత్ర టీవీ వాళ్ళు దాని గురించి స్పెషల్గా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు సార్, రైతే రాజు అనేది మనం చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నాం. రైతు రాజు అనేది మీరు అన్నట్టు ఓన్లీ ఇంటి వరకే రాజు. ఎందుకంటే దీన్ని ఎక్కడో, అంటే మన ఒక సిస్టమ్ లోపల ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ ఉంది, దీన్ని ఒక వ్యవస్థలాగా చూడట్లేదు. ఇది ప్రొఫెషనల్గా ఏంటంటే ఏదో మీరు అన్నట్టు పాలేరు కూలీలాగానే ఇచ్చేస్తున్నారు తప్ప దీన్ని ఒక ఇండస్ట్రీ లాగా, వ్యవస్థలాగా చూసినప్పుడు ఏదైనా బాగుపడుతుంది సార్ నా ఉద్దేశంలో. ఇప్పుడు నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, ఆడి మనిషికి 50 రూపాయలు, మగ మనిషికి 100 రూపాయలు రోజు కూలీ ఉంటుండే. ఇప్పుడు ఇవాళ అది 500-1000 రూపాయలు అయింది. ఆ టైంలో క్వింటాల్ బియ్యం 500 రూపాయలు ఉండే సార్. ఇది 10 ఇంతలు పెరిగింది. మరి అది 10 ఇంతలు పెరిగిందా? అంటే ఎక్కడుంది లోపం? ఒకప్పుడు మందుల ధరలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఇంత ధరలు లేవు. అంటే మనం ఇప్పుడు రోజు చూస్తున్న పెట్రోల్ ధరలు ఒక 2-3 రూపాయలు పెరగంగానే అన్నిట్లో పెట్రోల్ ధరలు పెరిగాయి, అన్ని ప్రోడక్ట్స్ ఈ రేట్లు పెంచేస్తూ ఉంటారు ఇండస్ట్రీస్లలో. మరి ఎందుకు రైతుకు వచ్చేసరికి ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం తగ్గుతుంది? రైతుకు ఎంతసేపు వాళ్ళు పని చేసుకోవడం, ఎందుకు పని చేస్తున్నాయి, వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా, వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఎందుకు చేస్తున్నాయా అంటే ఓన్లీ పొట్టకూటి కోసమే. ఒక్కళ్ళ పేరు చెప్పండి సార్ నాకు, అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద సంపాదించిన డబ్బులతోటి మిగిలించుకొని ఇంకొక 5 ఎకరాలు ఆసామి ఇంకొక 5 ఎకరాలు కొన్నోళ్ళు ఎవరు ఉన్నారా దాని మీదకి వెళ్ళి? ఇక మరి ఇది ఎట్లయితే మళ్ళీ నేను అగ్రికల్చర్ మీద సంపాదించినాయి అంటున్నా సార్, బిజినెస్ల మీద సంపాదించినా చెప్తలేను. నేను చెప్పేది ఇప్పుడు బియ్యమో గోధుమలో ఏదో వండిస్తున్నాం, దాని మీద ఖర్చులన్నీ పోగా దాని మీదకి వెళ్ళి సంపాదించిన పైసలతోటి 5 ఎకరాలకు ఇంకో 5 ఎకరాలు ఉన్నది ఎక్కడన్నా చూసినాం మనం. అదే ఇండస్ట్రీస్ చూస్తాం, ఒక 2-3 సంవత్సరాలు ఇండస్ట్రీ నడిపియంగానే ఒక పౌల్ట్రీ ఉంటే మళ్ళీ ఆ సైజు ఇంకో డబుల్ సైజ్ అవుతూ ఉంటుంది, ఇంకేదో ఫ్యాక్టరీ ఉంటుంది డబుల్ సైజ్ అవుతూ ఉంటుంది. రైతుకు మాత్రం రైతు రాజు ఎట్లయితాడు సార్? ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే భూ అమ్ముకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళ అవ్వకో, భార్యకో, పిల్లలకో ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే భూ అమ్మాలి. అమ్ముకున్నాక రైతు రాజు ఎట్లయితాడు? నువ్వు సంపాదించిన పైసలతో అవన్నీ ఇచ్చేసినప్పుడు కూడా రాజు అయ్యేది. సో ఎక్కడో వ్యవస్థ లోపల లోపం అనేది ఉంది. అంటే మనం ఎంతసేపు రైతులు అనేసరికి ఇందాక ఒక బ్రదర్ చెప్తా ఉన్నారు, శ్యామ్ అనుకుంటా, ఏమని రైతులు కూడా ఒక 25% అసెంబ్లీలో ఉండాలా, పార్లమెంట్లో ఉండాలి. సార్ మీకు ఒకటి చెప్పాలా, మన ముఖ్యమంత్రులు కూడా రైతులనే చెప్పుకుంటారు సార్.
ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో నాకు తెలిసి 100 మంది నేను రైతునని చెప్పుకుంటారు. రైతులు కానీ వాళ్ళు ఎవ్వరు లేరు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు సార్. రైతులు ఎందుకు లేరు సార్? చట్టసభలలో రైతులు ఉన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ రైతు అనే పదం ఏదైతుందో ఓటు, రైతు అంటే ఒక ఓట్లాగా చూస్తున్నారు. కాబట్టి ఎంతసేపు చేస్తాం 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 నిజంగా వేసేటోళ్ళు ఎవరు లేరు సార్. ఇది మనందరి ఆలోచన విధానం మారితేనే ఏమన్నా వ్యవస్థ అనేది మారుతుంది. ఎందుకు అదే టమాటాలు నేను ఇప్పటికీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. అప్పుడు కదే పీక్స్ ఉన్నప్పుడు ఒకలాగా, మిగతా టైంలలో తీసుకుపోయి మూరల వరేసి రావాలి. అదే ఇంటర్నేషనల్ కంపెనీది ఇంపోర్ట్ చేసుకొని హెయిన్స్ అని ఆ కంపెనీ ఈ కంపెనీ టొమాటో సాస్ తింటున్నాం మనం. గదే టమాటో చేస్తే అంత గంట ప్రాసెస్ కాదు, దాన్ని ఇంపోర్ట్ చేసుకొని తింటున్నాం. ఇక్కడ ఎందుకు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు? ఫ్యాక్టరీలు ఎందుకు లేవు? రైతులకి ఇప్పుడు కూలీల ఖర్చులు బాగా పెరిగిపోయినాయి అంటారు. మరి వాడికి ఏం ఉపాధి లేదండి. ఈ పని చేయాలంటే ఇవ్వాల్సిందే, మరి ఏం చేస్తావు? వేరే ఫ్యాక్టరీలలోనో ఇదే ఉపాధి ఉందనుకోండి, ఆ పరిస్థితులు రావు. సో ఇప్పుడు ఇదే రకంగా ఆత్మహత్యల గురించి చాలామంది పెద్దలు మాట్లాడారు. అసలు రైతు రాజు అయితే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ప్రతి చిన్నదానికి మొన్న ఇట్లనే ఈ గడ్డి మందు విషయంలో అంటే ఆత్మహత్యలు మనకు అన్ని రకాలుగా జరుగుతున్నాయి. దీనికి ఎలాంటి విరుగుడు మందు లేదు అని చెప్పేసి ఒక డాక్టర్గా నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చేవాటి ఖచ్చితంగా ఇది బ్యాన్ చేయాలని చెప్పేసి స్టేట్ లెవెల్లో తర్వాత సెంట్రల్కి పార్లమెంట్కి అన్నీ తిరిగి మొత్తానికైతే అది లాస్ట్ మంత్ పూర్తిగా ఇండియా మొత్తంలో నిషేధించబడింది. అయితే దీనిలో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏముందంటే సార్, మొన్న ఒక 4 days బ్యాక్ ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఆర్టికల్ ఇచ్చిండే. మన ఇండియాలో ఒక సైంటిఫిక్ స్టడీ వచ్చింది, పళ్ళల్లో కూరగాయలలో ఈ ఏదైతే కెమికల్స్ ఉంటాయో ఫర్టిలైజర్స్, మనం ఈ ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఉండాల్సిన పరిమితి కంటే చాలా ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి మొన్న వచ్చింది. దానికి నేను ఒక ఆర్టికల్ రాసిచ్చిన. ఏమవుతుందంటే దీంతో ఉండాల్సిన పరిమితి కంటే ఎక్కువ ఉండి క్యాన్సర్లు, సార్ మీరు నమ్ముతారో నమ్మరో, ఈ థైరాయిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అసలు రైతులు పొద్దున్న లేచినప్పటి నుంచి గొడ్డు కష్టం చేస్తారు, బరువులు మోస్తారు, నడుస్తారు, అన్నీ చేస్తారు. మన ఏసీ రూమ్లలో కూర్చున్న వాళ్ళకి ఈ రోగాలు లేవు, వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఎక్స్పోజ్ అవుతారు వాటికి. ఇవన్నీ చాలా డేంజర్ కెమికల్స్ ఇవన్నీ. సో ఈ పండించే క్రమంలో ఫస్ట్ దెబ్బతినేది రైతుల హెల్త్ దెబ్బతింటుంది. సో ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వాలు కట్టుదిట్టం చేసి ఏదైతే మద్దతు ధరలు ఇవన్నీ ఉన్నాయో, మీరు అందరు చాలామంది మాట్లాడారు పెద్దలు రైతుల గురించి, ఇంకా అంత గురించి ఇంకేం మాట్లాడలేదు. కానీ ఈ వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది, ఖచ్చితంగా అందరం ఆలోచించాలి.